ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మిమ్మల్ని ఫ్రెండ్స్ అయితే మంచుకున్నాం. సో ఇదైతే రేపైతే మా హనీ అయితే ఒక ప్రాంక్ అయితే చేస్తున్నాం. ఆ ప్రాంక్ ఎట్లా అంటే మా హనీ ఫుల్ ఏడవాలి అట్లనైతే చేయబోతున్నాం. అయితే హనీ అయితే కింద ఉంది ఇప్పుడైతే. ఇక రేపు మా హనీకి ఎగ్జామ్ ఉంది కదా, సైన్స్ ఎగ్జామ్. బుక్స్ అయితే మేమైతే ఇప్పుడు దాచి పెడతాం. బుక్స్ దాచిపెట్టు, చదువుకుంటాను వస్తుంది కదా, చదువుకో అని నేను చెప్తా. ఆ చదువుకునే టైంకి బుక్స్ చూస్తే బుక్స్ ఉండయి. అయితే నా బుక్స్ ఏమైనా అడుగుతుంది. నాకేం తెలుసు స్కూల్లో నాకేం తెలుసు స్కూల్లో ఓడగొట్టినావో ఎడగొట్టినావో ఎట్లా చదువుకుంటావు, రేపు ఎగ్జామ్ ఎట్లా రాస్తావా అని నేను తిడతా. అప్పుడు అని రియాక్షన్ ఎట్లుంటుంది అని చూద్దాం, ఓకేనా? ఎప్పుడైతే బుక్స్ తీయు. సో ఫ్రెండ్స్ రేపైతే అనికి సైన్స్ ఎగ్జామ్. అవన్నీ సైన్స్ బుక్సేనా? 4ఆ? సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి దాచి పెడుతున్నాం. ఏది పెడతావురా? ఇక్కడ బీరువాలో పెడుతున్నావా? సో ఫ్రెండ్స్ బీరువాలో అయితే దాచి పెడుతుంది. చూద్దాం మా రియాక్షన్ అయితే ఎట్లుంటుంది అనేది. బుక్స్ అయితే ఇవి అనేసి గట్టిగా అడుగుతా. ఏడుస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే నా బుక్స్ కనబడతలేవు అనేసి భయపడుతుంది. పిలువా ఆమె వచ్చినప్పుడే ఇక స్టార్ట్ చేసేసుకుందాం ఇక, ఓకేనా? మెల్ల ఆమెకు తెలియకుండా ఇట్లా దిగు. చదువుకుంటా అన్నప్పుడు ఆమె బ్యాగ్ తీసుకొని పోతుంది కదా, బుక్స్ అని చూస్తుంది. డోర్ దీపు మళ్ళీ మీరు రాగలం, డోర్ తీసి పెట్టేపట్లా అని ఇక పాపం అని. ఫ్రెండ్స్ బొమ్మ అయితే బాగా మీకు తాగుతుంది. మాని చదువుకుంటుంది. రేపైతే మానికైతే ఎగ్జామ్ ఉంది. కుర్కురే అనే కుర్కురే కొంచెం అని ప్లీజ్ కుర్కురే అని ఒక్క కుర్కురే. అయ్యో కుర్కురే అని ఓవర్ యాక్షన్ చేయకుండా బుక్కులు తీసుకోవాలి. మనిషికి ఒకటి అనేసి వాళ్ళు అయితే తాగేది, నాది తాగుతున్నా. మమ్మీ ఒక కుర్కురే మనే కుర్కురే మన్ కుర్కురే అది నువ్వు తాగు. నేను తాగిన ఆల్రెడీ, నేను 2 తాగిన. నిన్నొకటి ఇవేంది మళ్ళా? నాకు చిప్స్ సరే కానీ నాకు చిప్స్ నాకు చిప్స్ కావాలి. వద్దు నాకు చిప్స్ కావాలి. అది తాగిన, ఇందాకనే తాగిన, నిన్న ఒకటి తాగిన. నాకు చిప్స్ ఇచ్చేసి. మంచిగా చూసుకో బ్యాగులా. మరి ఏడున్నావు? స్కూల్లో మర్చిపోయి వచ్చినాయేమో. పెట్టుకున్నా ఏమో పెట్టుకున్నామో లేదు. మరి పెట్టినాక తెలుగు ఉంటుంది. నాకు చిప్స్, నాకు చిప్స్ ఎవరికైనా ఇచ్చినా గుర్తు చేసుకో. ఆమె ఎత్తుకులే ముందే మతి మరుపుది, ఈ మతి మరుపుది ముందే. మరి తెచ్చుకుంటే ఏమైనా తెచ్చి బ్యాగ్ అనే పెట్టినావు కదా, తెచ్చి బ్యాగ్ అనే పెట్టినావు కదా, మరి ఏంటి రేపు ఎగ్జామ్ ఎట్లా రాస్తావు? చిప్స్ ఫస్ట్ అయితే నాకు అంత తెలుగు ఉంది. మస్తు సోయి బుక్ల మీద చదువు మీద నీకైతే. చిప్స్ మీద కురుకుల మీద ఉన్న శ్రద్ధ బుక్ మీద లేదు నీకు. ఎగ్జామ్ అయిపోగానే బుక్ ఓపెన్ చేసి చదువుకుని ఆన్నే మర్చిపెట్టి పెట్టినావు. ఆన్నే పెట్టినావేమో, బాగా గుర్తు తెచ్చుకో. మర్చిపోయి పెట్టిన బ్యాగ్ లో పెట్టినాక వెళ్ళిపోతుంది. బ్యాగ్ తెచ్చి అదే సోప్ మీద పెట్టినావు అంతే. మళ్ళీ ఇప్పుడే తీసినావు బ్యాగ్ అయితే. అయిపోయింది. ఉష్కాకి రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్. ఉష్కాకి ఇంగ్లీష్ సైన్స్ ఎగ్జామ్, సారీ ఇంగ్లీష్ ఎగ్జామ్ వచ్చే అయిపోయింది. ఇంటికి వస్తే చదివియాల్సి వస్తుందని నువ్వు వాళ్ళ పెట్టేసి వచ్చినావు కదా. నిన్న మొన్ననే
ఏం తెలుసా, రాత్రి చదువుకోమంటే నిద్ర వస్తుందని వండుకుంది 2 రోజులు. బుక్కులు ముంగల పెట్టుకొని కూర్చుంది, 2 నిమిషాలు ఆంగడిగా వండుకుంది. మరి అదే చిప్స్ ఇచ్చేసి ఎట్లా చూస్తుంది కదా. మేమెందుకు తీసినామని నువ్వు మంచుకున్నావు, మమ్మల్ని తీసినామంటావు. మేము తీయలే, మాకు తెలియదు. ఎవరు చెప్తావు? మేమేం తీసినా నీ బుక్స్ ఆ కెమెరా నేను తీయలే. నాకు తెలియదు, నా బ్యాగ్ గురించి తెలియదు. నేను పోతున్నా, నాకు పని ఉంది. ఎగ్జామ్ మరి చదువు. ఫోటోసా? ఫోటోస్ ఎక్కడి? ఫోన్ చేసి ఎన్ని ఫోటోలు పెట్టమంటావు? ముందు బుక్ పెట్టినావో? నీకైతే ఏది లేదు, శ్రద్ధ లేదు నీకైతే ఏదని మీద. మరి పెడితే ఏమైతే అని ఇప్పుడు నేను ఇయ్య ఫోన్ పా ఎట్లా అవుతావు అని. ఇప్పుడు మళ్ళా ఎగ్జామ్ ఎట్లా రాస్తావు? మరి అదే చిప్స్ ఇమ్మన్నప్పుడు ఇవ్వాలి. మమ్మీ చిప్స్ తింటుంది, ఫస్ట్ చిప్స్ గుంజుకో. సాతం తెప్పి నేను చెప్తున్నా, పక్క పెట్టి ఫస్ట్ డోర్ తీయు. ఏం కొట్లాటనో ఏమో అని ఓ రక్షణ చేయకుట్రా. అయితే అయితే ఏడ్చేదాకున్నది నీకు. ఏసీ బంద్ చేయ మమ్మీ. ఎవరు చెప్పారు? ఇట్రా ఇట్రా ఫస్ట్ ఇట్రా. ఇంకా బాత్రూమ్ లోకి ఎందుకు పోతున్నావు? బాత్రూమ్ లోకి ఎందుకు పోతున్నావు? ఇట్రా. మాట్లాడి ఇట్లా సార్ నత్తిది అంటుంది అని చెప్తున్నా కదా, నేను కొడుతా చెప్తున్నా. నీళ్ళు పోసినావు అనుకో చుట్టూ అట్టు గుంజుకొచ్చిన ఫస్ట్. కాలు అని కాలు మమ్మీ చూసుకుంటా. ఎవరు ఆపలేరా, మీరు ఎట్లా కొడతా తెలుసా, పక్కా ఏడిపిస్తా. అచ్చా. సో ఫ్రెండ్స్, మాని మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నాం కానీ ఎన్ని కష్టాలు పడ్డా మానైతే అస్సలు కాలేదు. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నేను బుక్స్ మర్చిపోయాను, ఫ్రెండ్స్కి అయితే కాల్ చేస్తుంది. మేమే నీ మీద ప్రాంక్ చేద్దాం అంటే బుక్స్ దాచిపెట్టినాము. అది ఏడ దాచిపెట్టినావు నువ్వు కనిపెట్టరా, అదే నీకు టాస్క్. మేమే తీసి మా అయితే చాలా టాలెంటెడ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మేమే తీసాం కాన్ఫిడెంట్ గా. అస్సలు ఏడుస్తుందేమో అనుకున్నాం కానీ అస్సలు ఏడుస్తలేదు. అలా ఫ్రెండ్స్ కాల్ చేసి నేను తీసుకొచ్చిన, నేను సాధారణ బుక్ తెచ్చిన, ఆఖరికి ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా చేసిన. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ప్రాంక్ చేద్దామని అది అస్సలు కాలే. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. దానికి మా అమ్మ అయితే దెబ్బలు లాకించుకుంది, నానా కష్టాలు పడ్డది. నాడు ఇప్పుడు వెతుకుపోయేది. ప్రూఫ్ ఉంది. మా అమ్మ దాచిపెట్టిన ప్రాంక్ చేసింది. నేను ఎందుకు అంత ఇది ఎంత అవుతా యూస్ చేయాలి. టైం వేస్ట్ అయ్యాక ఇప్పుడు టైం వేస్ట్ అయిపోయింది, లేట్ అయిపోయింది. నడుగా ఫోన్ పెట్టు. ఇప్పుడు రియల్ అయిన మనసు వస్తుంది చెప్తున్నా. మళ్ళీ రియల్ లోపలికి పోయి బయటకు వస్తుంది. ముందే ఇప్పటికే లేట్ అయిపోయింది. చదువుకున్న టైం 5 అవుతుంది. చెప్పేసి చెప్పు ఫోన్ చెప్పు. నువ్వు ఇప్పుడు చదవలేవు అనుకో, నేను ఎట్లా కొడుతా తెలుసా. ఇప్పటిదాకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి బుక్స్ గురించి టార్చర్ పెట్టింది. ఫోటోస్ దొరికినాయి అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మా బ్లాగ్ అయితే. అని మీద ప్రాంక్ చేద్దామని అయితే చేసిన ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.